మంచిదేమిటరా వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మనందరికీ పరిచయమైనటువంటి మనమందరం బాగా ఆ వాక్యం అంటే అందరికీ గుర్తుండే వాక్యం, లేకపోతే అందరూ మనం చదువు అది మనకు పరిచయమైనటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసి పెట్టుకున్నాం. 25వ వచనం నుండి 34వ వచనం వరకు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఇక్కడ వచనములో మీరు చింతించవద్దు అని చెప్తున్నాడు యేసయ్య. ఏం చేయాలా మరి మీరు చింతించొద్దు అని చెప్తున్నారు యేసయ్య. మరి ఎంత చింతించొద్దు అనుకున్నా చింత వస్తుంది. ఏం చేయాలి ప్రభువా? వింటున్నారా? హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు ప్రభువారు? దేని గురించి అంట వాక్యంలో దేని గురించి చింతించొద్దన్నారు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ దేహాన్ని గురించి మీ ప్రాణాన్ని గురించి. దేని గురించి చింతించొద్దన్నాడు? మీ దేహం మీ ప్రాణం అన్నాడు. మరి ఏం చేయాలి ప్రభువా? మా దేహాన్ని గురించి మా ప్రాణాన్ని గురించి చింతించొద్దని మీరు అంటున్నారు. మాకు వచ్చిన చింతంతా దాని గురించే. దేహాన్ని గురించి ప్రాణాన్ని గురించి. विश्वास करो, प्रार्थना करो, इंतजार करो. विश्वास करो, प्रार्थना करो, इंतजार करो. ఏం చేయాలైనా విశ్వాస్ కరో. ఇప్పుడు మన యొక్క ఆలోచనలో చింత ఏమిటంటే, నిత్యత్వంలో మన కొరకు పెద్ద పెద్ద వాటిని మర్చిపోయి చిన్న చిన్న వాటిని పట్టుకొని చింతించుకుంటూ కూర్చున్నాం. నిత్యత్వంలో దేవుడు పెద్ద పెద్ద విషయాల గురించి అవి మనం ముందు ఉంచుకోకుండా, దాని గురించి మనం ఆలోచించకుండా, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న చింతలు, చిన్న చిన్న అవసరతలు ముందు పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంట? చింతిస్తున్నాం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ దేహమును గురించి మీ ప్రాణమును గురించి చింతింపకుడి అన్నాడు. అని చెప్తూ ఇంకా యేసు ప్రభువారు మనకు బాగా అర్థం కావటానికి ఇంకా కొంచెం వివరణ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు దేవుళ్ళరా? ఆకాశ పక్షులను చూడుడి. రోజు చూస్తున్నాం ప్రభువా, రోజు చూస్తున్నాము నాయన. ఆకాశ పక్షులు చూడకెందుకున్నాము నాయన? మా ఇంటి ముందరనే పోతుంటాయి నాయన అడుచుకుంటూ. ఆకాశ పక్షులను చూడండి. ఆకాశ పక్షులను చూడాలంట. పాస్టర్ గారు చెప్పాడు ఆకాశ పక్షులను చూడాలని. ఆ పక్షులను చూస్తే నాకేం వస్తుంది? ఆకాశ పక్షులు చూస్తే నాకేం వస్తుంది? ఎగిరిపోతుంటాయి. అంటే ఆకాశ పక్షులను చూడుడి అంటే ఆకాశ పక్షుల నుండి మీరు నేర్చుకోవలసిన పాఠం ఉంది. ఆ పాఠం నేర్చుకోండి అన్నాడు. చూడమంటే ఊరికి చూడడం కాదు. చీమల యొద్దకు ఎలవు అన్నాడు. వెళ్ళి ఏం చేయాలా? పోతుంటాయి దారిలో. వెళ్ళి ఏం చేయాలన్నాడు? వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అన్నాడు. యేసుప్రభువు వారు ఏదైనా వాక్యములు ఒక సాదృశ్యం చెప్పి దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దాని నుండి మనకు సందేశం ఉంటుంది. ఉపదేశము, బోధ. ఉపదేశం ఏంటి? బోధ ఏంటి? నీ తండ్రి యొక్క ఉపదేశము, నీ తండ్రి యొక్క బోధ, నీ తల్లి యొక్క ఉపదేశమును త్రోసివేయకు అంటాడు కదా.
ఇన్స్ట్రక్షన్, టీచింగ్. ఇన్స్ట్రక్షన్లో ఏముంటుంది? ఓన్లీ నీకు ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఒక అసెంబ్లీ చేయడానికి ఒక చైర్ వచ్చింది, దాన్ని అసెంబ్లీ ఎలా చేయాలి ఇస్తాడు, అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, అది ఇన్స్ట్రక్షన్. టీచింగ్ ఏంటి? దాంట్లో అంత టెక్నిక్ ఉంటుంది, అన్ని పద్ధతులు దాంట్లో టీచింగ్ చేయడానికి, దాన్ని బోధించడానికి ఒక ప్రణాళిక చేయాలి, ఒక లెసన్ ప్లానింగ్ చేయాలి. ఎలా బోధిస్తే నీకు అర్థమవుతుందో అది టీచింగ్. టీచింగ్ ఒక క్రిటికల్గా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ అంతే. దేవుడు మనకు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఆయన టీచింగ్ కూడా మనకు అనుగ్రహిస్తాడు, బోధ చేస్తాడు, ఆయన ఉపదేశం కూడా మనకు అనుగ్రహిస్తాడు. చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అన్నాడు. సరే, ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఆకాశ పక్షులను చూడాల. ఏమి అంటే దాని గురించి చెప్పాడు. ఆకాశ పక్షులు అవి విత్తవు, కొయ్యవు, కొట్లల్లో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అంటే ఆకాశ పక్షులను పోషిస్తున్నాడంట. కొందరు అనుకోవచ్చు, మాకేమైంది, మాకేం కొరత లేదు, సమృద్ధి ఉంది. లేమిలో ఉన్న వాళ్ళు దాని గురించి ఆలోచిస్తారు, ఆ వాక్యం గురించి. ఆయన ఆజ్ఞ లేనిది, ఆయన అనుమతి లేనిది ఒక గ్లాస్ నీళ్ళు కూడా తాగలేవు. ఒక చుక్క నీళ్ళు తాగలేవు. బాటలు ఎత్తి గొంతులో పోసుకోలేవు. ఎందుకు? ఆయన ఆజ్ఞ ఉండాలి. ఒకవేళ పోసుకున్నప్పుడు నీ గొంతు పట్టుకుంది అనుకో, ఇందాక బాగున్నది, ఇంత ముద్దలు మింగాను, ఇప్పుడు కొంచెం ఒక చుక్క నీళ్లు త్రాగలేకపోతున్నాను. ఆయన అనుమతి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో ధాన్యము కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఆయన మనల్ని పోషించేటువంటి దేవుడు. హల్లెలూయా. నీకు ఎలాంటి ఆహారం ఇచ్చి నిన్ను పోషించాలో ఆయనకు తెలుసు. పోషిస్తున్నాడు. దేహాన్ని గురించి, ప్రాణాన్ని గురించి చెప్పాడు. నీ ప్రాణం గురించి ఆకాశ పక్షులు చూడండి. ఆకాశ పక్షుల పట్ల అంతనే శ్రద్ధ కలిగిన దేవుడుగానే ఉన్నప్పుడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు, మీ గురించి నేను చింతించనా? ఇంకేమన్నారా వచనంలో దేవుడు కింద చదువుకుంటూ వస్తే, బహుశ్రేష్ఠులు కారా మీలో ఏమన్నారు దేవులారా? మీరు బహుశ్రేష్ఠులు కారా? అయ్యో, ఏంటి పరిస్థితి? ఏంటి? వయసు గడిచిపోతుంది, ఏం చేసుకోలేం మనం. కూడబెట్టలేదు, ఎత్తిపెట్టలేదు, దాచిపెట్టలేదు. ఏంది ఈ బతుకు? కూడబెట్టలేదు, దాచిపెట్టలేదు. ఏమిట్లయిపోయింది పరిస్థితి? కూడబెట్టలే, పిల్లలు పెద్ద అవుతున్నారు, వారి భవిష్యత్తు ఏంటి, వారి వివాహాలు ఏంటి, మనం ఏం చేయాలి? వచ్చిందా చింత? వచ్చిందా ఆలోచన? రాకుండా ఎలా ఉంటుంది కుటుంబం అన్నాక? మరి ఈయనేమంటున్నాడు? వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని. అంటే దేవుని బిడ్డలారా, మన అవసరతల గురించి, మన అక్కర్ల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఎలా చేయాలి అనే ఆలోచన తప్పు కాదు. అయితే నీ ఆలోచనలకు మించి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. నీ ఆలోచనలకు మించి, నీ తలంపులకు మించి, నీ ఊహకు మించి కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు ఏమవుతాయి? ఇన్ని వేల మంది ఉన్నారు. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏమవుతాయి? ఏ పాటివి ఇవి? ఇవేమవుతాయి? అవే ఎన్ని అయినాయి?
యేసుప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత పంచి ఇడిచి ఆ యేసుప్రభు వారి చేతిలోకి వెళ్ళినప్పుడు ఆయన ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించి విరిచి యేసుప్రభు వారు తన శిష్యుల యొక్క చేతులకు అప్పగించి వడ్డించండి అన్నప్పుడు ఏమైనాయి? తిన్నారు, తృప్తిగా తిన్నారు. గంపలు ఎత్తితే 12 గంపలైనాయి. అద్భుతమా కాదా అది? అలాంటి అద్భుతం నీ జీవితంలో చేయలేడా యేసయ్య? ఆయన చేయలేడా? నీ కుటుంబ జీవితంలో చేయలేడా? ఏమైంది మన విశ్వాసం? హల్లెలూయా. ఏం జీవితం అంతా నేను నమ్ముకొని నిన్ను చేసుకుంటే పెళ్ళి చేసుకున్నామంటే ఈ కష్టాలు నాకు తప్పలే. చేసుకుంటే నేను తిరుగుతాయని చెప్పాడు ఆయన. నిన్ను చేసుకున్నామంటే ఈ బాధలు నాకు తప్పలే. నిన్ను చేసుకున్నామంటే ఈ బాధలు నాకు తప్పలే. ఏడవడం మళ్ళా, ఆ మాటలోనే ఏడవడం మళ్ళా, ఏడవడం జీవితకాలం అంది ఈ బాధ నాకు తప్పదులే. ఆయన వైపు చూసే ముందు ఆ పరలోకపు తండ్రి వైపు చూస్తే బాగుండదు. ఎందుకు? ఈయన కనపడతాడు, మార్నింగ్ లేగానే కనపడతాడు, ఆయన కనపడాడు. ఈయన ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు కనపడతాడు. కనపడే కొద్ది కోపం ఎక్కువ. చూడు ఎట్లున్నాడో ముఖం పెట్టుకొని. చూస్తుంటే కోపం వచ్చింది. ఏమాత్రం కదలడు, మొద్దు ముఖం పెట్టుకొని ఎట్టున్నాడు వాడు. లోపల బాగా అనుకుంటారు కదా సిస్టర్స్, మనసారా అనుకున్నావు. మన చింతలు ఒక్కొక్కరు చింతతో వస్తాం. ఇక్కడ కూర్చున్న వారందరికీ మనకు చింతలు ఉన్నాయి. చింతిస్తున్నా. ప్రభువారు ఏమంటున్నాడు? ప్రభువారు ఏమంటున్నారు? చింతింపకుడి అన్నాడు. మనం ఉంటామా? ఏం అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే, చింతించే గ్రూప్ నుండి వచ్చిన వాళ్ళమే. చింతిస్తాం. ఎక్కడ చింతించకుండా ఎలా ఉంటాం? మీరు చెప్పిన వాక్యం ఇంతవరకేనా? లేదు దేవుని బిడ్డలారా, బలంగా పని చేస్తుంది. మొదటి సంగతులు, మొదటి విషయములు మొదట. ఈరోజు సందేశం మొదటి విషయములు మొదట. అంటే మన జీవితంలో మొదట ఏది ప్రయారిటీ ఉండాలనో, ప్రథమ స్థానం ఉండాలనో దాన్ని చూడాలంట. ఆకాశ పక్షులను చూడండి. చాలా సంవత్సరాల కిందట దేవులరా, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి త్రాగుడు వ్యసనంలో పడిపోయాడు. కుటుంబాన్ని పట్టించుకోలే. పిల్లలకు సరైన ఆహారం పెట్టేటువంటి పరిస్థితిలో లేదు. తల్లి అల్లాడిపోతుంది. ముగ్గురు కుమారులు పెట్టుకొని, అయ్యో ఈ బిడ్డలకి ఏం పెట్టాలని. చిన్న సంఘం ఆ రోజు నేను ఈ వాక్యం చెప్తుంటే, ఆకాశ పక్షులను చూడండి అంటే ఆ వాక్యం వినిపోయి, ఆమె ఆ మధ్యాహ్నం ఆ వాక్యం వినిపోయి మోకాలుని, అయ్యా నా బిడ్డలకు పెట్టడానికి ఏమీ లేదు, ఆకాశ పక్షులను చూడండి నీ దాసుడు చెప్పాడు అని ప్రార్థన చేస్తే, దేవులరా ఒక కార్యం జరిగిందంట. ఆమె వచ్చి నెక్స్ట్ సండే చెప్పింది. మళ్ళా ఆ సండే కాక నెక్స్ట్ సండే వచ్చి, అయ్యగారు మీరు ఆ వాక్యం చెప్పారు, ఆ వాక్యం నన్ను తాకింది, నిజంగానే నేను నమ్మాను. ఆకాశం వైపు కనులెత్తి, ప్రభువా నువ్వు పక్షులను పోషిస్తున్నావు, ఫస్ట్ పక్షుల కంటే బహుశ్రేష్ఠులు అన్నాడు. నేను నమ్మలేకపోతున్నా ఆ విషయాన్ని నేను విశ్వసించడానికి నాకు సహాయం చేయి. నా జీవితాన్ని గురించి, నా భవిష్యత్తుని గురించి, నేను ఏమవుతానో, నా పరిస్థితులు ఏమవుతావనని చింతిస్తున్నాను ప్రభువా, నా బిడ్డలు ఏమవుతారని చింతిస్తున్నాను ఆయన, నాకు సహాయం చేయని అడిగాను. దేవుడు సహాయం చేశాడు అని చెప్తుంది. ఏమవుతుందో పరిస్థితుల్లో నాకు చింతిస్తున్నావు కదా, ఈ పరిస్థితుల్లో ఏమవుతుందని నువ్వు కంగారు పడుతున్నావు కదా, ఈ సమస్య ఏమవుతుందని దాని గురించి నువ్వు విచారిస్తూ ఆందోళన పడుతున్నావు కదా. అయితే ప్రభువారు అంటారు, దానికి ఒక పరిష్కారం ఎక్కడో పెట్టలే, పక్కనే పెట్టింటాడంట. పరిష్కారం, సమస్యకు పరిష్కారం పక్కనే పెట్టాడంట, దూరంగానే కాదంట. మీరు ఆకాశ పక్షులు చూడు, వాటికంటే మీరు బహు శ్రేష్ఠులు కారా.
ఎందుకు పుట్టానో నువ్వు అంటావు, ఆయన అంటాడు నువ్వు ప్రభు శ్రేష్ఠుడవు శ్రేష్ఠురాలు ఆయన అంటాడు. చదువుదాం దేవుడారు ఇంకా ఆ వచనం. మీలోనెవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడు. ఎక్కువవుతుందా తక్కువవుతుందా చింతిస్తుంటే? చింతించటం వలన ఆ చింత తగ్గిపోతుందే ఎక్కువ అవుతుందా? తన ఎత్తు కంటే 3 ఎక్కువ చేసుకుంటాడంట. అంటే అదేమి ఇంకా సమస్యను ఎక్కువ చేసుకుంటున్నావు అని. చింతించడం మొదలు పెట్టగానే గుండె కొంచెం దడదడ కొట్టుకుండా, ఈ ఎక్కువ చింతించుతీవి ఇంకా దడదడ కొట్టుకుండా. అమ్మ ఏమో అయిపోయేటట్టుందా నాకు, ఏమో నాకు అయిపోయేటట్టుంది. ఎందుకు అయిపోతుంది? అది ప్రారంభంలోనూ తెంచివేయి. ఆ చింత విషయంలో దేని విషయంలో చింతిస్తున్నావో చింత యావత్తు మొత్తం ఆయన మీద ఏమన్నాడు, మొత్తం ఆయన మీద నేను ఎందుకు వేస్తా, నాకు అలవాటే లేదంటావా? చింత యావత్తు మొత్తం ఆయన మీద ఏమన్నాడు అన్నాడా? పేతురు భక్తుడు అన్నాడా చింత యావత్తు, నీ చింత యావత్తు అంటే మొత్తం కదా అని కొంచెం అని యావత్తు ఆయన మీద వేయాలంట. ఏమే ఏదో ఒక కొంచెం వేసి పెట్టుకొని దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చొని అదే నేను ఆలోచిస్తానా, నువ్వు ఆలోచించేది నేను ఆలోచిస్తానా. భార్య భర్తలు కూర్చుంటారు, మాట్లాడతారు, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేసేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ మాట వచ్చే పర్వాలే కాదు, అట్లా మాట్లాడదు. అసలు నువ్వు వల్లే వచ్చింది ఈ బాధ అంతా ఈ కుటుంబానికి. నువ్వు సరిగా ఉంటే ఇది ఎందుకు వచ్చేది? నానేం మాట్లాడలేడు. ఎందుకు ప్రార్థన అంటే ఈ ప్రార్థన అనేది నిన్ను చేసుకుంటున్నావు ఉంటే ఇంటన్నా ప్రార్థన చేద్దాంలే అని. ఎస్, ప్రార్థన జవాబు ఉంటుంది దేవుడారా, ప్రార్థనకు జవాబు ఉంటుంది, ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది. చదువుదాం వచ్చిన వాళ్ళు ఇంకా. వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, వస్త్రముల గురించి చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగ నెరుగుదూచున్నావో ఆలోచించుడి. వస్త్రముల గురించి చింతింపనేలా అంటే దేవుడా మీలో బహుశా ఆ వస్త్రాల గురించి చింతించకపోవచ్చు. చింతించేవారు ఎంతో మంది ఉన్నారు. మనకు వస్త్రాలు దేవుడు లేకపోతే మనకు సమృద్ధిని ఇచ్చాడు గనక ఆ సమృద్ధి యొక్క విలువ మనకు తెలియకపోవచ్చు. ఒకప్పుడు మన జీవితంలో వస్త్రాల విషయంలో ఎలాగా పేదరికంలో ఉండి పేదరికంలో వచ్చినటువంటి వారు, సంపన్నులైనటువంటి వారు ఆ పేదరిక విషయాన్ని మర్చిపోకుండా గుర్తు చేస్తారు, ఒకప్పుడు నా జీవితం ఇలా ఉండేది అని. దానికి ఉదాహరణ నేనే దేవులారా. వస్త్రముల గురించి చింతింపనేలా అని చెబుతూ దేవుడు అడవి గడ్డిని నేను అడవి గడ్డిని ఎలా అలంకరించానో తెలుసా? చూడండి, ఎక్కడైనా మీరు కారులో వెళ్తున్నప్పుడు లేకపోతే బస్సులో వెళ్తున్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు బైక్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక లుక్కు పక్కకు వేయండి కొండల సైడు. ఆ కొండల మీద ఉన్నటువంటి ఆ యొక్క వికసించిన పూలు చూస్తే, గడ్డిని చూస్తే ఎండిపోయేదే. ఎవరు కూడా అలా అలంకరించలేరు. అద్భుతంగా ఉంటాయి పూలు. అడవి గడ్డికి పూలు, అడవినే ఆ విధంగా నేను అలంకరింపచేశాను అంటున్నాడు. అడవినే అంత అలంకరింపజేస్తే నీకు వస్త్రంలో ధరింప చేయలేనా? దేవుని యొక్క మాట, యేసయ్య మాట ఎంత శక్తివంతమైన చూడండి దేవులారా. నాకు బాగా గుర్తు దేవుని బిళ్ళారా, బోర్డింగ్ హాస్టల్లో చేరినప్పుడు నాకు ఒకే షర్ట్ ఉంది, ఇంకొక షర్ట్ ఎక్స్ట్రా షర్టు అది చినిగిపోయింది. ఒకటి బాగుందంటే బాగుంది దాన్ని వేసుకోవాలా, చినిపోయింది దాన్ని వేసుకుని అంతా చినిగిపోయింది. ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తారో తెలుసా? వస్త్రాలు ఇలా తెలుస్తుందా? అవన్నీ గుట్టలైనా కానీ నాకు ఆ కలరు ఆ డిజైను, ఆ కలరు ఆ డిజైను, గుట్టలు ఉంటాయి.
ఎత్తిపెట్టలేక తల్లిదండ్రులు అల్లాడిపోతుంటారు. ఎందుకమ్మా ఇంకెందుకు కొత్తవేంటి? నాకు ఆ కలర్ ఎక్కడుంది, ఈ కలర్ లేదు, దీనికి మ్యాచింగ్ లేదు, దాని మ్యాచింగ్ లేదు, దీనికి మ్యాచింగ్ లేదు, ఈ రిబ్బన్కి మ్యాచింగ్ లేదు. కావాలి మంచిదే దేవుని ద్వారా, మ్యాచింగ్ కావాలా? దేవుడు ఇక్కడ వస్త్రాల గురించి చెప్తున్నప్పుడు కేవలం వస్త్రాల గురించే మాట్లాడటం లేదు. ఆయన మీ అవసరత ఏదైనా నేను చేయగలను అనడానికి చెప్తున్నాడు అక్కడ సాదృశ్యం. అడవి గడ్డిని అలా అలంకరిస్తే నీ అవసరత నేను గుర్తిరగలేనా? నీ అవసరత నాకు తెలియదా? నీకు 1,00,000 రూపాయలు కావాలి, అవసరం ఉంది, నేను అడుగుతున్నావు, నాకు తెలియదా? లేకపోతే నీకు అంత అవసరత గురించి అడుగుతున్నావు, ఆ అవసరత నాకు తెలియదా అని చెప్తూ దేవుని ద్వారా అడవి గడ్డిని నేను అలంకరిస్తే, నేను అలంకరించిన అడవి గడ్డిని అందంతో అలంకరించాను పూలతో. సొలొమోను కూడా ప్రయత్నం చేశాడు తన తోటలో వేసుకోవాలని, అది చేత కాలే ఆయనకు, నేను అలంకరించినంత ఈక్వల్ కాలేదా అన్నాడు. చదవండి దేవుని ద్వారా. సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను దీనిలో ఒకదాని వలన అలంకరింపబడలేదంట. సొలొమోను అలంకరించాడంట, తోట వేసాడంట, పూల తోటలు వేసాడంట, నార్మల్ నాటించాడంట, ఇల్లు కట్టించుకున్నాడంట. హృదయంతో అన్నాడంట, వెరిదారా నువ్వు సంతోషించే అన్నాడంట. ఈ సంతోషాన్ని ఎరిదానని చెప్పి, నువ్వు ఎరిదా నీకేం తెలుసు, సంతోషించు అన్నాడంట. కాలే, సంతోషం దొరకలేదంట. అంత అర్థమేనా అన్నాడంట. చివరికి ఆ సొలొమోను ప్రయత్నం చేశాడంట, ఒకదాని వలే అలంకరించాలన్నప్పటికీ అలంకరించలేకపోయాడని. దేవుడు అలంకరించిన అలంకరణ అడవి గడ్డికి సొలొమోను కూడా వేసాడు, అలంకరించాడని. ఈ అలంకరణ చూస్తే సాటిగా చూడండి దేవులారా. ఎప్పుడైనా సరే మనం ఎన్ని చెట్లు నాటినా అడవి చెట్టుని, అడవిలో నాటిన చెట్లు యొక్క అందాన్ని ఇంకొక అందంతో పోలిస్తే ఆర్టిఫిషియల్గా ఏది దేవుడు అలంకరిస్తే అట్టుంటుంది. దేవుడు నిన్ను అలంకరిస్తే, ఇక్కడ పాట పాడుతున్నాడు, ఏం పాట పాడు, నిన్ను ఊరేగిస్తాడని. ఊరేగిస్తాడైనా, ఊరేగిస్తారు. ఎవరిని ఊరేగిస్తారు? ఊరేగిస్తాడు అంటే ఏంటి? ఊరేగించే వారిని ఎటుంటుంది? ఒక రథం మీద కూర్చోబెట్టి ఒక పెద్దలను వారు గొప్ప కార్యాలు చేసి ఊరేగిస్తుంటారు. ఊరేగిస్తున్నప్పుడు జనాలు ముందు వెనక ఆ రథము చుట్టూ నడుచుకుంటూ వెళ్తుంటారు, ముందు సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్తుంటారు. బాకానదిలో ఎటుంటుంది ఊరేగింపులు, ఎవరైనా ఊరేగుతున్నాడు. యేసు ప్రభువు నీ జీవితాన్ని ఊరేగిస్తాడంట. నమ్మిక ఉంచితే హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాను వస్తున్నాడు ఆయన, ఏదో మొత్తం పైన ఒకటి పరిశోధన చేసి సక్సెస్ఫుల్గా వచ్చాడు. గొప్పవారికి, మాలాంటి వారికి కాదు, గొప్పవారికి ఏం చేస్తే సన్మానం జరుగుతుంది. రాగానే వాళ్ళు ఫోన్ దండలు వేస్తారు, పూలదండ వేయగానే కేకలు వేస్తారు, తప్పట్లు పడతారు, ఎత్తుకుంటారు, ఆయన ఊరిగిస్తారు. ఎట్టుంటుంది అంటే దేవుడు భౌతికంగా ఇలా మనల్ని ఊరేగిస్తాడని కాదు, ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టి నడిపిస్తాడు. హల్లెలూయా. వస్త్రాల గురించి ఆలోచిస్తున్నారా? వస్త్రాల గురించి కూడా ఏడ్చారా? ఏడ్చాము దేవా, క్రిస్మస్ రోజు మా మమ్మీ అడిగినట్టు ఈ లేదు, ఏడు కలర్ తెచ్చింది, ఆ కలర్ గురించి ఏడ్చాము నాయన. అమ్మాయిలు అంతే కదా, పెద్దలు కాదులే, పెద్దలు కాదు. చదవండి ఇంకే దేవుని యొక్క వాక్యంలో. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రమును ధరింపచేయును కదా. మనకేం పేరు పెట్టాడు? అల్ప విశ్వాస. ఏ పేరు పెట్టాడు? ఆయన కూడా బాధ అయింది కదా. అల్ప విశ్వాసులారా, దేవుడు అడవి గడ్డినే ఇలాగా అలంకరిస్తే మీకు వస్త్రమును అనుగ్రహించలేనా? అల్ప విశ్వాసులారా. ఏంటి మన జీవితం అల్ప విశ్వాసం పోతుందా? బలమైన విశ్వాసం ఎక్కడ దాచిపెట్టుకున్నాం? ఎక్కడ పోయింది అది?
వదిలిపెట్టుకున్నామా? మన విశ్వాసం ఏమింది వృద్ధి చెందుతుందా దేవునిలో? ఎక్కడ ఉంది మన విశ్వాసం? దేవుడు ఎలాంటి మన విశ్వాసానికి పదును పెడుతున్నాం? అల్ప విశ్వాసులారా అన్నాడు. ఇంకా ఎవరిని అన్నాడు? అల్ప విశ్వాసులారా అని ఇంకెవరిని అన్నాడు? మనల్ని అన్నాడు. మనమేనా? బహుశా మీరు మంచి విశ్వాసంతో ఉన్నారు, మేము అనకూడదు. నా అప్పులు తీరమేమో, ఇట్లే ఉంటాయేమో. ఎవరు చెప్పారు నీకు అప్పులు తీరవని? నా జీవితం మారదేమో, ఇట్లుంటుందేమో. ఎవరన్నారు నీ జీవితం మారదని? నా బ్రతుకు మారదేమో, ఇట్లుంటుందేమో. నా పేదరికం మారదేమో, ఇట్లుంటుందేమో. ఎవరన్నారు? అల్ప విశ్వాసులారా అన్నాడు. అంతేమి? కొంచెం బాధతో కూడిన మాట. ఇంత చెప్పినా మీరు వినరా, ఆలకించరా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ సముద్రం మీద నడుచుకుంటూ, ఆ తుఫాను గద్దించిన తర్వాత ఆ సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు పడవలో ఉన్నటువంటి పేతురు చూసి ఏమని అడిగినాడు? ఏమడిగాడు? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూద్దాం. 14వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుదాం. ఎక్కడ నడుస్తున్నాడు ఆయన? మన సేవించే దేవుడు ఎక్కడ నడుస్తున్నాడు? కెరటాల మీద నడుస్తున్నాడు. సముద్ర కెరటాల మీద. ఏమన్నాడు పేతురు? ఈయన నీళ్ళ మీద నడవాలని మోజు వచ్చింది. యేసు నీళ్ళ మీద నడుస్తున్నాడు కదా, ఈయన కూడా నడవాలనుకున్నాడు. చాలా విశ్వాసం గొప్పదే. మిగతా వాళ్ళు సాహసించవచ్చు కదా, మేము కూడా నడుస్తాం ప్రభు అనొచ్చు కదా. మిగతా శిష్యులు, మిగతా ఉన్నటువంటి ఆ బడవలో కూర్చున్నటువంటి శిష్యులు వాళ్ళు కూడా అన్నారు కదా, యేసు ప్రభు వారి శిష్యులు. కానీ ఈయన అంటున్నాడేమని? ప్రభువా ఏమంటున్నాడు? ప్రభువా నీవే అయితే ఏంటేమి? నువ్వు నీ చిత్తం అయితే, నీ మాట సెలవు అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. నీళ్ళ మీద నడిచి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, యేసు ప్రభు దగ్గరికి. ఆయన దూరంగా ఉండడానికి నీళ్ళ మీద నడవాలి, అక్కడికి వెళ్ళాలి. నీళ్ళ మీద నడవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలా? ఆయన పడవ మీద నీళ్ళ మీద నడవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఇది ఏం చేయాలా? పడవలో నేను లేయాలా, కూర్చున్నట్టు. ఆయన లేచాడు, ఎక్కడ పెట్టాలా? నీళ్ళ మీద పెట్టండి, మీరు పెట్టండి, తెలుసా అది. ఫస్ట్ పాస్టర్ గారు మీరు పెట్టండి, తర్వాత మేము పెడతాం అన్నారా? పడవలో నుండి లేచి పడవలో కూర్చుంటే ఆయన కాలు తీసి ఎక్కడ పెట్టాలి? ఏం పెట్టగానే పెట్టగానే ఒకటిసారి నీళ్ళు, ఇంకో కాలు తీసి నీళ్ళ మీద పెట్టగానే టప్పని మునిగిపోతే అంటే పేతురు విశ్వాసము పడవలో కూర్చున్నప్పుడు బలమైన విశ్వాసంతో ఉన్నాడు. ఎస్, నా ప్రభు చేయగలడని దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు. అందుకే మాట అడిగాడు. అయితే అదే విశ్వాసము చివరి వరకు కొనసాగిందంటే కొనసాగలే. స్టార్టింగ్లో మన విశ్వాసం బలంగా ఉండొచ్చు దేవులారా. పరిస్థితులను చూసి మన విశ్వాసం బలహీనం కాకూడదు. స్టార్టింగ్లో ప్రారంభంలో తన విశ్వాసం బలంగా ఉంది కనుకనే, దృఢంగా విశ్వసించాడు కనుకనే, ప్రభువా నీవైతే ఈ నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని అడిగాడు. కానీ అన్నాడు ఆయన, నడిచిరా పేతురు అన్నాడు. మంచిదే, ఒక కాలు పెట్టాడు, ఇంకొక స్టెప్ వేసాడు, ఇంకొక స్టెప్ వేసాడు, నడుచుకుంటూ పోతున్నాడు. బాగా నడుచుకుంటానని అన్నాడు అనుకున్నాడేమో. అయితే భయపడసాగాడు. దేని చూసి భయపడసాగాడు? ఏం చూసి? గాలిని చూసి భయపడసాగాను. ఏం చూసి భయపడ్డాడు? గాలిని చూసి. ఆ తర్వాత ఏమైపోయాడు?
ఆ తర్వాత ఏం చేశాడు యేసయ్య? ఏమన్నాడు? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని చెప్పి ఏం చేసుకున్నాడు? చేయి పెట్టి లేపాడు. నాయనా, నేనున్నాక నువ్వెందుకు మునిగిపోతావు? పో, లే. యేసయ్య ఇంటి మనం మునిగిపోతామా? మునిగిపోతాను మనం లేపుతాడు. జీవితం అయిపోయింది, మునిగిపోయింది అంటే అంటారు, ఏడుస్తూ బోరుని ఏడుస్తారు. ఇంకేముందా ఈ జీవితం? ఏం ఏడవాల్సిన పని లేదు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి? గాలిని చూసి ఈరోజు దేని చూసి భయపడుతున్నావు? దేనిది నీకు బాగా భయం పట్టుకుంది? దేని విషయంలో భయం పట్టుకుంది? దేని విషయంలో భయపడిపోతున్నావు? ఆ భయాన్ని గద్దించి, లేకపోతే ఆ భయం ఇడిపించడానికి దేవుడు తోడై ఉన్నాడు కదా. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని చెప్పి యేసుప్రభువు వారు ఏం చేశారు? పేతురు చేయి పట్టుకొని పేకి లేపాడు మునిగిపోతున్న పేతురుడు. అల్ప విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరగకుండా అడ్డుపడేటువంటి అది. అందుకే ఇక్కడ అల్ప విశ్వాసులారా అన్నాడు, అక్కడ పేతురుని అల్ప విశ్వాసి అన్నాడు. ఎందుకు? గాలిని చేసి భయపడ్డాడు గనక. మొదట్లో బలమైన విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం కొనసాగించలేక మధ్యలో గాలి చేసి భయపడ్డాడు గనక సందేహం వచ్చింది. సందేహం ఎప్పుడైతే కలిగిందో నీళ్ళలో మునిగిపోసాగాడు. ప్రభు చూస్తూ ఊరుకోవడలేదు, చేయి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకున్నాడు. దేవులారా, యేసు ప్రభు వారు మన చెయ్యి పట్టుకుంటే అంతం వరకు మనం నడిపిస్తాడు ఆయన. నీ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్లేదు, ఏం వరి కావాకు. ఒకసారి ఏటీఎం కార్డు దాంట్లో పెడితే ఎన్నికి వస్తుంది. ఇట్లా ఎందుకు వస్తుంది? ఎన్నికి అంటే డబ్బులు తీసుకుని ఎన్నికి వస్తుందిలే, బ్యాలెన్స్ లేదు, నో బ్యాలెన్స్ అంటుంది. ఒకసారి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నెక్స్ట్ డేకి ఇంకా లేదు అంట. ఢిల్లీలో జాబ్ చేస్తున్నాడంట. ఫస్ట్ టైం జాబ్కి వెళ్ళాడు, శాలరీ పడలేదు. ఇంకా అనుకున్నాడంట, 3 రోజులు ఉపవాసం ఉండాలి ప్రభువా, 3 రోజులు నేను ఉపవాసం ఉంటాను నాయనా, నీ చిత్తమైతే నాకు శక్తిని, ఆ తర్వాత శాలరీ పడుతుంది, అప్పుడు నేను అన్నం తింటాను అనుకొని చూస్తే తన ప్యాకెట్లో 100 రూపాయలు ఉందంట. అబ్బా 100 రూపాయలు ఆశ్చర్యంగా ఉంది అని 100 రూపాయలు బిర్యానీ తిన్నాడంట. బిర్యానీ తిన్న తర్వాత ఇంక బిర్యానీ తిన్నాను కనుక ఇంకో 2 రోజులు 3 రోజులు పర్వాలేదు అనుకున్నాడంట. ఆ రోజు మధ్యాహ్నం మనసులో ఒక్కసారి నీ బ్యాలెన్స్ చెక్ చేయి, నీ బ్యాలెన్స్ చెక్ చేయి, నీ బ్యాలెన్స్ చెక్ చేయి అనిపిస్తుందంట. బిర్యానీ తిన్నాక ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం ఏంటి బా ఇలా అనిపిస్తుంది మనసులో అని బ్యాలెన్స్ చెక్ చేస్తే శాలరీ పడిందంట. ఈయనేమనుకున్నాడు? ఈయన తలంపులో ఉపవాసం ఉండాలనుకున్నాడు. దేవుని ఉద్దేశం ఏమిటి? ఉపవాసం ఉంచలే నా కుమారుని ఎందుకు ఉపవాసం ఉంచుతాను? నా కుమార్తెని ఎందుకు ఉపవాసం ఉంచుతాను? ఒక సహోదరి తన అన్న ఇంటికి వచ్చిందంట. వచ్చి పెళ్ళికి వస్తారు, సరే ఎట్లొస్తారు, కారే లేదే మీకు అనిందంట. ఏమనిందంట? పెళ్ళికి పిలవడానికి వచ్చిందంట చెల్లి అన్న ఇంటికి. అన్న కొంచెం పేదరికంలో ఉన్నాడు అనుకో. పేదరికం అంటే ఒక మధ్యతరగతి కుటుంబం. పెళ్ళికి రండి, అయినా పెళ్ళికి ఎట్లా వస్తారు, కారు లేదు కదా మీకు అని. అప్పుడు ఆయన భార్య ఇంటూ ప్రభునందు నమ్మిక ఉంచిన బిడ్డ, ప్రభువా శ్రేష్టమైనటువంటిది నాకు ఇచ్చావు, కార్ల గురించి అతిశయపడుతుంది, ఎంత గుడ్డితనం అని నవ్వుకుందంట. ఆమెకు దేవుని జ్ఞానం ఉంది కనుక నవ్వుకుంది. అదే లోక జ్ఞానం అంటే అయ్యో నా కారు లేదు కదా, నా కారు లేదు కదా. ఏ విషయంలో మనం తృణీకరించబడతామో, ఏ విషయంలో మనుషులు తక్కువ చూపు చూస్తారో, ఏ విషయంలో మనల్ని ద్వేషిస్తారో, ద్వేషించినటువంటి మనల్ని యేసయ్యనే ద్వేషించి యేసయ్యను తక్కువ చూస్తే మనల్ని ఎందుకు చూడరు? ఆయన్నే చూస్తే మనల్ని ఎందుకు చూడరు? మనసులు మనం గుర్తించకపోయినా, తృణీకరించిన, వెలివేసిన దేవుళ్ళరా ఏంటి ప్రభు మనకు
తోడుగా ఉంటాడు. చదవండి చివరిగా. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రమును ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అడవి గడ్డిని ఎక్కడేస్తారంట? పొయ్యిలో. పొయ్యిలు ఇచ్చిన దానికి ఎంత అలంకరిస్తే మీకు వస్త్రం ధరింపజేయలేనా అన్నాడు. ఏమి తిందుమో ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్యజనుల్లో వీటన్నిటి విషయమే విచారింతురు. వాళ్ళు దిగులు పడతారు, మీరేం దిగులు పడతారు? వాళ్ళు దిగులు పడాలి, మీరేం దిగులు పడుతున్నారు? మేము వాళ్ళలాగానే కాదు ప్రభువా, వాళ్ళలాగా కాదు మనం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరంట వాటన్నిటి గురించి ఆలోచించేది, చింతించేది, బాధపడేది? అన్యజనులు. మరి శుక్రవారం నిన్న శనివారం ప్రార్థన జరుగుతుంది. 2 పిల్లలు వచ్చారు. ఎవరు కాదు ఆ పిల్లలు, రవి 2 పిల్లలు. రాగానే వాళ్ళ చిన్న బాబుని అడిగాను, రాయన్ నువ్వు ఊరికి వస్తావా కారులో అంటే, వాడు అన్నాడు తల పట్టుకుంటాడు. నీ ఊరొద్దు ఏమొద్దు నీ కారు వద్దని తల పట్టుకుంటున్నాడు. నేనన్నా ఎందుకు మా తల పట్టుకున్నాడంటే, రాజేశ్వరి అంటే అది వద్దు అని ఇష్టము, వాడి తల తిరుగుతుందంట అని. ఇప్పుడు వాడిని ముందర మళ్ళీ మీ దగ్గర నేను పిలిచాను, ఒక ఊరికి వచ్చావరా అని అంటే ఏమంటాడంటే తల పట్టుకుంటాడు, నాకు వద్దు ఆ పని అందని. ఈ రోజుల్లో ఎట్లుందంటే ప్రతిదానికి తల పట్టుకుంటున్నాం, నీతో నేను ఏగలేకపోతున్నాను అని. పొయ్యిలో వేసే గడ్డినే నేను అంత అలంకరిస్తే మీకు వస్త్రాలు ధరింప చేయలేను, మీ అవసరతలు తీర్చలేనా? దేవుని బిడ్డారా, చాలా సంవత్సరాల కిందట డిఫెన్సీ కాలనీలో సేవా ప్రారంభంలో, అది ప్రారంభం, పాస్టర్ గారు చాలా బలహీనమైపోయారు, జ్వరంతో ఉంది. ఉపవాసంలో నేనుండా. చివరి ఎలాగుందంటే చాలా బలహీనమైపోయింది. చావు బ్రతుకు అనుకోవాలి, అంతే. అది ఎవరికి తెలియదు. ఇంకా ఆమె ఒక ఆశ వదులుకుంది, నేను చనిపోతానేమో అనుకుంది. నా దగ్గర పిలిచి మేము ఒక విషయాన్ని అడగాలనుకున్నాను, చెప్పు అని. ఏం చెప్పు, ఏ విషయమో అడుగు అన్నా. ఆమె అనింది, నేను చనిపోతే ఈ పిల్లల విషయం ఏం చేస్తావు అని అడిగింది. నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను బ్రతకలేను, నేను చనిపోతాను, నేను చనిపోతే ఈ పిల్లలు ఎట్లా చేసుకుంటావు అని అడిగింది. ఎందుకు అన్నా, ఎందుకంటే నేను బ్రతకలేను, ఎందుకంటే నా బలహీనత అలాగా ఉంది అని. అప్పుడు నేనన్నా చనిపోవు నువ్వు, దేవుడు సాయం చేస్తాడు, ప్రార్థన చేస్తలే అన్నా. జ్వరముతో ఉంది బాగా, చూపించుకోవాలంటే హాస్పిటల్లో చూపించుకోవాలంటే డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశానంటే, దేవుని ద్వారా నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే హాస్పిటల్కి వెళ్ళా. 10 రూపాయలు పోతుంటే ఒక సిస్టర్, ఆ డిఫెన్స్ కాలనీలో ఒక సిస్టర్ దారిలో, పాస్టర్ గారు ఎక్కడ వెళ్తున్నారు, ఏంటి సిస్టర్ ఇలా ఉంది, ఇంటికి రండి, లోపలికి రండి అని. ఆమె టీ పెడితే తాగినాక ఇంటికి వెళ్తున్నారు కదా, ఇది ఏదైనా పిల్లలకి ఏదైనా తీసుకెళ్ళని ఒక 20 రూపాయలు ఎంత ఇచ్చింది. ఆమె 10 రూపాయలు, మా 20 రూపాయలు, 30 రూపాయలు తీసుకొని హాస్పిటల్కి వచ్చిన. హాస్పిటల్కి వచ్చిన తర్వాత నన్ను అడిగారు, ఏం చేస్తావు నువ్వు అని అడిగినారు వాళ్ళు. ఇక్కడ లంగరోస్లో అక్కడ ఉండేది, మెయిన్ రూట్లో ఒకటి ఉండేది. నేను పాస్టర్ను అన్నాను. వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారేమో, చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళి రాకపోండి అన్నాడు. మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఆమెకు ట్యాబ్లెట్ ఏమి ఇచ్చాడో నాకు తెలియదు, మరి గుర్తులేదు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాను, ప్రభువా ఆకాశ పక్షులను పోషిస్తానని చెప్పావు, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించిన దేవుడు, నీ సహాయంను పంపించు అని ప్రార్థన చేసి పడుకున్నా. దేవుని బిడ్డలారా, భాష తెలియనటువంటి, నా తెలుగు భాష తెలియనటువంటి ఒక మలయాళ పాస్టర్, ఆయన మార్నింగ్ ఇంటికి వచ్చాడు. ఏంటంటే దేవుడు పంపించాడు, అందుకే మీ ఇంటికి వచ్చినామంటాడు ఆయన. ఆయన పక్కన ఇంగ్లీష్ మాట్లాడేటైనా వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడంటే, ప్రార్థన చేసి ఆ పాస్టర్ గారు కొంత డబ్బు ఇచ్చి ఒక ప్రవచనం చెప్పాడు. నీవు
ప్రపంచ దేశాలకు వెళ్తావు, అమెరికా వెళ్తావు అన్నాడు. నాకు 10 రూపాయలు డబ్బే లేవు, అమెరికాకి ఎట్ట వెళ్తా? దేవుని దాసుని నోట పెట్టిన మాట నెరవేరుతుంది. హల్లెలూయా. అది దేవుని మాట గనక, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అల్ప విశ్వాసంతో ఏమాత్రం ఉండకండి, విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం చేత బలం పొందుకోండి, వాగ్దానాలు చేత పట్టుకోండి, భక్తి జీవితంలో బలహీనంగా అవ్వకండి, దేవుని వైపు చూడండి అని చెప్తున్నాడు. అందుకే మొదటి విషయాలు అంతేమి, మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకండి, అప్పుడు ఇవన్నీ అప్పుడు అయిపోయిన వస్తుంది, బైక్ వస్తుంది. ఏమని వస్తలారా? మొదట ఆయన నీతి రాజ్యం వెదకండి, ఆ తర్వాత అన్నీ ఇస్తాడు. నిజమా పాస్టర్ గారు? నిజము. నాకు అది కావాలని అది ఇస్తాడు. ఏది? ఉద్యోగం ఇస్తాడు. చెప్పండి. మొదట ఆ వాక్యం చదవండి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను, కాబట్టి ఇల్లు కావాలని మీకు తెలుసు, ఆయన తెలుసు. ఇంకా భౌతికమైన విషయాలు ఏం కావాలన్నా తెలుసు. దేవులారా, మీకేం కావాలనో ఆయనకు తెలుసు. మీ అబ్బాయి అడిగితే దారిలో వెళ్తున్నప్పుడు, డాడీ అది కనపడింది బొమ్మ. ఏం కనపడిందిరా నీకు? అది కనపడి, డాడీ అది కనపడింది. కనపడిందా? ఆ బాబు బండి పిల్లోడు అది కావాలంటున్నాడు అంటారు వెనకలో కూర్చొని. ఏం కనపడింది? అదా షాపులో బొమ్మ కనపడింది. షాప్ దగ్గరికి వెళ్ళి బొమ్మ కొనిచ్చిన తర్వాత ఆ బొమ్మతో ఆగాడు. ఆ బొమ్మ కూడా కావాలంటాడు. ఆ బొమ్మ కూడా కొనిచ్చాడు. అది కాదు, అది కొనించాలన్నాడు. అంటే తండ్రి కుమారుడు ఏదైనా అడిగితే తండ్రి కుమారుడికి ఇవ్వాలని ఎంత ఉంటుంది? ఒక మనుష్య మాతృడైన మనకు, అంటే మనుషులమైన మనకు ఎంత ఉంటుంది? తండ్రులారా, మిమ్మల్ని అడుగుతానా, మీ అబ్బాయి ఏదైనా అడిగితే మీరు ఇవ్వకుండా ఉంటారా? అందరం సాధ్యమైనంత వరకు మనసు లోపల ఉంటుంది ఇవ్వాలని, కానీ పరిస్థితి ఆలోచిస్తా. ఇస్తామా ఏమా? ఇస్తాను బేట, ఆ టైం ఏంది, టైం దాని తీసుకుందు అంటామా లేదా? కనీసం మన పరలోకపు తండ్రి మన గురించి ఏం ఆలోచిస్తుండొచ్చు. అందుకే పాస్టమ్ గారు తన ఏం భయపడకు, మా నాన్న అడుగుతలే, మా నాయన ధనవంతుడు, ఒకటి నాయన అని అడుగుతాను ఇస్తాడు, ఏం కంగారు పడకనన్న. మా నాన్న ధనవంతుడు, మీ నాన్న కూడా ధనవంతుడేలే, ఇద్దరు మన నాన్న కదా, బిడలమే కదా. ఇస్తాడా ఈడ దేవులారా? నా అనుభవంలో 25-30 సంవత్సరాల నా సేవ పరిచర్యలో ప్రభుత్వానికి ఇష్టమైంది తన చిత్తములో ఆ టైంలో ఇచ్చాడు దేవులారా. ఇవ్వకుండా ఇది ఆగలే. నీ జీవితంలో ఎందుకు ఇవ్వడు? నీ జీవితంలో ఎందుకు ఇవ్వడని. ఇంకా నెక్స్ట్ రానున్న సంవత్సరాల్లో మనకు ఒక పని ఉంది. గృహప్రతిష్టలు చేయాలి, మనం డెడికేషన్స్ చేయాల్సి వస్తుంది. మనం త్వరలో దేవుడు ఇవ్వబోతున్నాడు, ఒక్కొక్కరికి గృహాలు ఇవ్వబోతున్నాడు. మీ గృహప్రవేశాలకు రాబోతున్నాను. గృహప్రవేశం కాదు, గృహాల ప్రవేశం కోసం రాబోతుంది. హల్లెలూయా. దేవుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. అమెరికాలో ఒక నెలంతా గృహప్రవేశాలు ఉన్నాయంట ఒక చర్చిలో. ప్రభువా, మా చర్చిలో కూడా జరిగించినాయని అని ప్రార్థన చేసుకుని అక్కడనే మొదట ఆయన నీతి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్నిట్లో ఏమున్నాయి? అన్నిట్లో ఏమున్నాయి? అన్నీ ఇస్తా అంటే అన్నీ అంటే ఇంకా ఏమైనా మిగిలినాయని అర్థం, ఏమన్నా అన్నీ అని. అన్నీ అంటే అన్నీ కలిసినాయన కదా. దాంట్లో ఏమున్నాయి? అన్నిటిలో ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. ఇంకా సందేహం ఎందుకు? సంతోషంగా వెళ్ళండి ఇంటికి, ఇంకా గొనగాకండి అది లేదు ఇది లేదు అని. అన్నీ ఉన్నాయని చెప్పండి. బ్రదర్స్ సిస్టర్స్ కొనినారనుకో అన్నీ ఉన్నాయి అని చెప్పండి. ఉన్నాయి అన్నీ అనకండి, అనద్దు. ఎస్, నిజం దేవుడు ఉంటారు.
వాక్యం సత్యం. ఆయన నీతి అయిన రాజ్యం ఎదుగుతున్నప్పుడు శ్రేష్టమైన ప్రభు నీకు ఇచ్చి ఏ మాత్రం నీ సిగ్గుపడనీయకుండా దేవుడు నిలబెడతాడు నిన్ను. రానుంది ముందు కాలం మంచి రోజు అని పాట పాడతారు ఒక దైవజనుడు. ఉందిలే మంచి రోజు, రానుందిలే మంచి రోజు అని పాట పాడతాడు. నమ్ము, విశ్వసించు. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.